రేవంత్ రెడ్డి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలన్నీ కూలగొట్టిండు. మరి మల్లారెడ్డి ఎందుకు సార్ సైలెంట్గా ఉన్నాడు? అంటే ఆయనకు స్వార్జితం అయితే ఏదో ఒకటి అనాలి కదా, కోర్టులో ఆయన కేసు వేయాలి కదా. అమ్మా ఒక్కటి మాట చెప్పరా అమ్మా, రాజకీయ నాయకులు ఇంత ముందు ఏం చేసేవాళ్ళు అంటే సేవ చేద్దామని వచ్చేవాళ్ళు. ఓకే, అలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు. గుమ్మడి నరసయ్య గారు కానివ్వండి, పుస్తల సుందరయ్య గారు కానివ్వండి, వీళ్ళంతా నేను స్వంతంగా పనిచేసిన వీళ్ళు. ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా బట్టబాజు కాదు. అంటే ఈ మల్లారెడ్డి పాలమ్మి పూలమ్మి నీళ్ళమ్మి నేను కట్టుకున్న కాలేజీ అని చెప్పిండి ఇన్నాళ్ళు, మరి ఇప్పుడు ఎందుకు సార్ సైలెంట్గా ఉన్నాడు? ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయన బతుకంతా అందరికీ తెలిసింది, ఆయన కబ్జా చేసినాయి కదా. కథ చెప్తా ఇప్పుడు ఏదో కథ చెప్పినంత మాత్రం నడిచింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం కండలో మారతాయమ్మా. కాంగ్రెస్ ఇంతకుముందు టీఆర్ఎస్ కండలు ఒప్పుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ కండలు ఒప్పుకుంటారు, అయిపోతుంది కేరళ దుకాణం. అంటే మీరు ఏమన్నారు సార్? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అవి కూలగొట్టించింది మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికా? కొన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత యాక్షన్ స్టార్ట్ చేయాలి. అది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించిన అన్ని ఆరోపణలు వచ్చినా ఏం చేయకుండా కూర్చుందంటే రేవంత్ రెడ్డి అసమర్థుడు అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని డెఫినెట్ గా దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవాలంటే తీసుకున్నారు, అది వేరే విషయం. అయితే రేపు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే ఇదే కారణంతో ఆయన వస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఉంటే వాళ్ళు ఇంకొక టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు కూడా పతనం అవుతుంది. సార్ ఇప్పుడు ప్రజలది కూడా అదే డౌట్ సార్, ఒకవేళ మల్లారెడ్డి ఇంట్లోకి వస్తే రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉంటాడా, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇంకేం చేయడా అని ఉంది. అది కాలం చెప్తుంది. ఇప్పుడు మనకు నెమ్మదిగా కాలం విషయాన్ని కాలం తెలియజేస్తుంది, దానికి సంబంధించినట్టుగా మనం వెయిట్ చేయాలా. అదే ఒక రాజకీయ పార్టీలోకి పోతే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సమస్య పోతే, అధికారంలో ఉన్న పార్టీలోకి పోతే అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. అది అట్లే ఉందమ్మా, దాన్ని ప్రజలు చూస్తుంటారు నెమ్మదిగా. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బిహేవ్ చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళకి గతంలో వాడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పార్టీ ఏం కాదు కదా. అది డెఫినెట్ గా అది ఒక మంచి సమాజం కోసం మనం వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చాడు, కొద్ది రోజులు మనం టైం ఇవ్వాలి కదా ఎవరికైనా. రేవంత్ రెడ్డి గారు కూడా టైం ఇవ్వాలి ఎప్పుడైనా సరే. చూద్దాం ఆయన గారు ఎట్లా చేస్తారు ఏంటి అనేది మనం వెయిట్ చేద్దాం. అయితే సార్ ఇప్పుడు అంటున్నారు కవిత అరెస్ట్ కూడా అనేది ఒక లోపాయకారి ఒప్పందం అని చెప్పి, ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో వాళ్ళ లోపల నుంచి మాట్లాడుకొని అరెస్ట్ చేసినట్టు డ్రామా చేస్తారు, ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ వదిలి పెడతారు అంటారు. అది బయటకు వస్తాయి కదా మీకు, దాన్ని బయటకు రావాల్సిందే కదా. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలియగల గుర్తుపెట్టుకోండి. మొన్న దాకా టీఆర్ఎస్ ఓడిపోతుందని టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు అనుకోలే. మరి ప్రజలు నిశ్శబ్ద యుద్ధం చేశారు, వచ్చేసింది. అట్లనే ఏదైనా జరుగుతుంది, కొంచెం వెయిట్ చేయాలి మనం. అదే సార్, లాస్ట్ టైం ఏమో కవితను అరెస్ట్ చేస్తామన్న నేపథ్యంలో కేసీఆర్ పోయిండు ఢిల్లీకి, ఈసారేమో కేటీఆర్ పోతుండు, మళ్ళా అంతుతుందే అంటారు. వెయిట్ చేద్దాం మనం వెయిట్ చేద్దాం. ఎందుకు చెప్పరా అమ్మా, ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే మనకు 10 నిమిషాలు బయటకు వస్తుంటాయి. ఓకే ఓకే అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.